ఏమీ లేనట్టు అన్ని పోయినట్టు ఎప్పుడూ ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టు ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు మహనీయుడవుతాడు. కల్మషము తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణంలో జరుగుతుంది. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైనా సరే సరైన దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం. మనకు చెయ్యి అందించిన మనిషిని, మనం చెయ్యి కడిగిన ఇంటిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అపనిందలు. డబ్బే ముఖ్యమనుకునే వానికి మంచితనం తక్కువ, మంచితనమే ముఖ్యమనుకునే వానికి డబ్బు తక్కువ. అందిన విజయాలే కనిపిస్తాయి, కానీ నలిగిన హృదయాలు, కందిన పాదాలు ఎవరికి కనిపించవు. కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన గతాన్ని వదిలేయాలి. రోజుకి ఒక్కసారైనా అనిపిస్తుంది, ఏంట్రా ఈ జీవితమని. అనుకున్నంత మాత్రాన మారదని కూడా తెలుసు, కానీ అనుకోకపోతే లోపల ఏదో భారం. జీవితం విలువ తెలుసుకోవాలి అనుకుంటే పాడె మీద పీనుగుని మోసుకుని శ్మశానానికి వెళ్ళు. కన్నీళ్లతో తగవు బాధలు నీ అనుకున్న నలుగురితో పంచుకుంటే తప్ప. పరిస్థితులు నిన్ను క్రిందకు లాగాలని ప్రయత్నం చేసినప్పుడల్లా నీవు తారాజువ్వలా పైకి లేవాలి. మనుషులు నిన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేసినప్పుడల్లా నీవు బుల్లెట్లా ముందుకు దూసుకెళ్ళాలి. నిజమైన త్యాగం మేకులు కొట్టించుకోవడం త్యాగమైతే తన శరీరాన్ని తానే ఖండించుకుని మరో ప్రాణాన్ని రక్షించిన శివచక్రవర్తి త్యాగానికి ఏమని పేరు పెట్టాలి? సనాతన ధర్మంలో ఇలాంటి మహనీయులు ఎందరో ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు సమానమే. అమ్మ నిన్ను కడుపులో పెట్టుకుని మోస్తే నాన్న నిన్ను మనసులో పెట్టుకుని మోస్తాడు. నీ భవిష్యత్తు గురించి ఆర్థికపరమైన ప్రణాళికలతో. శరీరాన్ని గురించి మనమెంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే మనలను కిందికి దిగలాగేది ఈ శరీరమే. సాంగత్యం, దేహభ్రాంతి ఇవే మన దుఃఖాలకు కారణం. కష్టం మనకు దుఃఖాన్ని కలిగించే గొప్ప అదృష్టం. దానివల్ల పనికిరాని అహంకారం పోయి వ్యక్తిత్వం ఆనందం రూపుదిద్దుకుంటుంది. చెప్పడానికి వినడానికి చేదుగా ఉన్న ఇదే నిజం. కష్టం కూడా ఒక అదృష్టం. మనలో ఉన్న శక్తిని సమస్య వచ్చిందని బాధపడుతూ ఉండటం కోసం కాదు ఉపయోగించవలసింది. ఆ సమస్యని ఎలాగైనా దాటగలం అని మనలో ఉన్న నమ్మకం పెంచుకోవడం కోసం శక్తిని వినియోగించాలి. సమయాన్ని సమస్యని తెలుసుకుని సహాయం చేయండి. అది ఆపదలో మనల్ని కాపాడుతుంది.